రత్నావళి అనబడేటటువంటి పిల్లని ఇచ్చి వివాహం చేశారు. ఎంతో సంతోషంగా గృహస్థాశ్రమం నడిచిపోతుంది. కానీ అలా నడిచిపోతే ఆ జీవితంలో ఒక పెను మలుపు ఎలా తిరుగుతుంది? ఎక్కడో ఒక పెను మలుపు తిప్పాలి పరదేవత. అందుకని ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఒకానొకనాడు ఈ తులసీదాస్ గారి భార్య రత్నావళిని ఆమె సోదరుడు వచ్చి పుట్టినింటికి తీసుకెళ్ళాడు. ఈయన పాదుషా గారి కొలువులో పనిచేస్తూ ఉండేవారు, పురాణ ప్రవచనం చేస్తుండేవారు. తిరిగి ఇంటికి వచ్చి భార్య కోసం చూశారు. ఆమె కనపడలేదు. ఆమె కోసమని చెప్పి మంచి వరదలలో ఉన్నటువంటి నదిని ఈది అవతల ఒడ్డుకి వెళ్ళి అందరూ నిద్రపోతూ ఆ వర్షంలో పిలిచినా పలకకపోతే ఆయన ఆ పట్టుకుని ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి సర్పం, అది ఒక జాతి సర్పం. ఆ సర్పానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఉడుము ఎలా పట్టుకుంటుందో అది నోటితో అలా పట్టుకుంటుంది. దాని తోకకి ఏదైనా తగిలితే అది వదిలిపెట్టదు. అటువంటి సర్పం ఒకటి వేలాడుతోంది అక్కడ ఉన్నటువంటి ఒక కర్రని పట్టుకొని. ఈయన వెళ్ళి అది తాడనుకుని మేడ మీద భార్య ఉంది ఆమెని చేరుకుందామని చెప్పి దాన్ని తోక పట్టుకున్నారు. అది తాడనుకున్నారు. ఎవరైనా అలా పట్టుకుంటే ఆ పాము నోటితో కరిచి పట్టుకుంటుంది. అదొక ప్రత్యేకమైన జాతి సర్పం. ఆ పాము ఎప్పుడైతే పట్టుకుందో ఆ వర్షంలో ఆయన భార్యని చేరాలన్న తమకంలో ఉన్నారు. అది పాము అని కూడా గమనించలేదు. దాన్ని గట్టిగా పట్టుకుని ఎక్కుతూ ఉంటే ఆయన గోళ్ల చేత చెనకపడి దాంట్లోంచి వచ్చినటువంటి రక్తం ఆయన మీద పడింది. అయినా చూసుకోకుండా పావుని పట్టుకుని ఆ పై వరకు ఎక్కేసి మేడ మీద దూకి భార్య పడుకున్నటువంటి గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు. ఆమె పైకొచ్చి చూసి ఆశ్చర్యపోయింది. ఇంత గాలి వాన, నది వరదల్లో ఉంది, ఎట్లా వచ్చారు ఇంత తడిచి ముద్దయిపోయి? ఇంత ఆర్తిగా నా కోసం వచ్చారా అంటే, నాకు నీ యొక్క పొందు కావలసి ఉంది, దాని కొరకు అని చెప్పి నేను ఉద్వేగాన్ని పొంది ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను అని ఆయన ఎంతో సంతోషంగా గదిలోకి వెళ్ళబోతున్నారు. ఆయన కట్టుకున్న బట్టల మీద పడి ఉన్నటువంటి నెత్తురు చూసింది ఆవిడ ఆశ్చర్యపోయింది. ఒకానొకనాడు ఎంతో ప్రయత్నం చేసి జీవితంలో పైకొచ్చినటువంటి దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసి అమృతోత్పాదనం చేశారు. తీరా అమృతం పంచుకునే సమయానికి మోహిని వైపుకి ఆకర్షింపబడ్డారు రాక్షసులు. ఆ కామం చేత భ్రష్టులైపోయి అమృతాన్ని పోగొట్టుకున్నారు. అట్లాగే విశ్వామిత్రుడు ఎన్నో పర్యాయాలు గొప్ప తపస్సు చేసి కామానికి వశపడి తన తపస్సుని పోగొట్టుకున్నాడు. అట్లాగే సుందోపసుందులు వాళ్ళిద్దరూ ఒక్క వనిత కోసం అన్నదమ్ములయ్యుండి కూడా దెబ్బలాడుకుని మరణించారు. చంద్రుడు కేవలము ఒక భార్య యందు మాత్రమే అనురక్తిని ప్రకటించినటువంటి కారణం చేత పక్షపాత దోషం పొందినటువంటి హేతువుగా మామగారు శపిస్తే శాపానికి గురయ్యాడు. రావణాసురుడు స్త్రీ పట్ల ఉన్నటువంటి కాముకత్వంతో ఎంత పతనమైపోయాడో మీకు తెలుసు. అంత గొప్ప కీచకుడు ద్రౌపదిని ఆశించి నశించిపోయాడు. ఇందులో కొందరు పరకాంతలను ఆశించిన వాళ్ళు అయి ఉండవచ్చు. కానీ పురుషుడికి కామము బహుచెడ్డది. మీకు నా పట్ల కలిగినటువంటి ఈ కామానికి ఇంత కష్టపడి వరదలలో ఉన్న నది దాటి పావుని కూడా చూడకుండా నేను దీపం పట్టుకుని వెళ్ళి చూస్తే అక్కడ పావు ఉంది. మీరు పావుని పట్టుకుని పైకొచ్చి నా తలుపు తట్టారే, మీకు నా మీద ఉన్న అనురక్తిలో 16వ వంతు రామచంద్రమూర్తి యొక్క పాదముల మీద ఉండి ఉంటే మీరు ఎంత సత్పురుషులయ్యి ఉండేవారు. ఆ కామాన్ని జయించిన వారు కదా మహాత్ములయ్యారు. అక్కడ కదా పరదేవత పెట్టిన పరీక్షలో నెగ్గాలి. భీష్మాచార్యుల వారు కామానికి లొంగలేదు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకు కదా ప్రాతస్మరణీయుడయ్యాడు. అంపశయ్య మీద పడుకుని ఉంటే నెత్తురంతా కారిపోయి ఉంటే, అంత ఒళ్ళు నిప్పులతో ఉంటే, అన్నం కూడా తినకుండా ఉంటే కృష్ణ పరమాత్మ వచ్చి నువ్వే ధర్మాలన్నీ చెప్పాలి, నీకు నొప్పి తెలియకుండా వాక్కుకి దోషం రాకుండా వరమిస్తున్నానని చెప్పి శక్తినిచ్చి పలికించారు కదా. కామానికి దూరంగా నిలబడిన భీష్ముడు ఎంత గొప్పవాడయ్యాడు. అర్జునుడు ఊర్వశి కోరి వచ్చినా కూడా తిరస్కరించి ఎంతటి మహానుభావుడయ్యాడు.
శుకుడు స్త్రీ స్పర్శకి దూరంగా ఉండి భాగవతాన్ని 7 రోజుల పాటు ప్రవచనం చేసి ఎంత ఉన్నత స్థాయిని పొందారు. మీరు తెల్లవారితే ఏ రామాయణాన్ని ప్రవచనం చేస్తారో అందులో మహాపురుషుడై రామకథ అనబడేటటువంటి మాలకి గుచ్ఛంగా ప్రకాశించేటటువంటి హనుమ ఎంత గొప్ప బ్రహ్మచారి. ఇంతమంది విషయాలు మీరు చెప్తే నేను విన్నవి, నేను మీకు చెప్పట్లేదు. ఇన్ని తెలిసి ఉన్న మీరు ఒక్క రాత్రి నేను ఇంటి నుంచి పుట్టింటికి వస్తే తాళలేక ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో నా కోసమని వచ్చేసారా? నిజంగా మరి మీరు చెప్పినవి మీకు వంట పట్టి ఉంటే మీరు కానీ నిభాయించుకుని నిలబడగలిగితే, మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగితే, పరీక్షలో నెగ్గి ఉంటే మీరు ఎంత గొప్పవారై ఉండేవారు. అయ్యో ఇలా వచ్చేసరే, నా మీద ఉన్న అనురక్తిలో 16వ వంతు రామచంద్రమూర్తి పాదాల మీద ఉంటే ఎంత గొప్పవారయ్యారో కదా అందావిడ. ఆ మాట అనడం ఏమిటి, ఉత్తర క్షణం ఆయనకి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వస్తే వరదలా రావాలని కదా రామకృష్ణ పరమహంస, చుక్కా చుక్కా బొట్టు బొట్టులే వస్తుందా. ఎట్లా వచ్చారో అట్లాగే కిందకి దిగి వెళ్ళిపోయారు. అంత చీకట్లో అంత వర్షంలో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. తిన్నగా కాశీపట్టణానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజు గంగా స్నానం, ఆ తల్లి విశాలాక్షి విశ్వేశ్వరుల యొక్క సేవ, రామచంద్రమూర్తిని గురించినటువంటి ధ్యానం చేస్తుండేవారు. ఆ భక్తి పరిపుష్టమైపోయింది. శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసం మనసు విశేషంగా వెంపర్లాడడం మొదలైంది. ఎవరు నాకు చేయిస్తారు దర్శనం అని బాధపడుతుంటే ఒక రోజున సంధ్యావందనం చేసుకుని ఆ నీళ్లు తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పోశారు. పొయ్యగానే అందులో నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు శాప విమోచనం పొంది తులసీదాసు గారికి కనపడ్డాడు. నేను పూర్వజన్మలలో చేసినటువంటి దోషముల చేత శపింపబడి బ్రహ్మరాక్షసుడనై ఈ చెట్టుని పట్టుకుని ఉన్నాను. మీరు సంధ్యావందనం చేసినటువంటి నీళ్లు తెచ్చి దీని మొదట్లో పోసినటువంటి కారణం చేత నాకు కలిగినటువంటి శాపం తొలగిపోయింది. మీరు నాకు ఇంతటి ఉపకారం చేశారు, నేను మీకు ఏదైనా ఉపకారం చెయ్యాలనుకుంటున్నాను. మీకు ఏదైనా కావలసింది నేను చెయ్యగలిగింది ఉంటే అడగండి అన్నారు. నాకు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దర్శనం కావాలని అడిగారు. అది నేను చేయించలేను. రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయించగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. కానీ మీకు ఒక గొప్ప కీలకం చెప్తాను. మీరు ప్రతిరోజు గంగా తీరంలో కూర్చుని సాయంకాలం వేళ రామాయణ ప్రవచనం చేస్తారు. శ్రీరామాయణ ప్రవచనం చేస్తే ఒక లక్షణం ఉంది. రాముడి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడతాను అని చెప్పి సంకల్పం చేసుకొని ప్రతిరోజు ఈ సమయంలో సభ జరుగుతుంది అని అంటే అక్కడికి హనుమ వచ్చి తీరుతారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అందరికన్నా సభలోకి ముందు ఒక బ్రాహ్మణుడు వచ్చి కూర్చుంటూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళలేక 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 బాధపడుతూ వెడుతూ ఉంటాడు. అందరికన్నా ముందు కూర్చునేటటువంటి వ్యక్తి, అందరికన్నా చిట్ట చివరన బాధపడుతూ వెళ్ళేటటువంటి వ్యక్తి ఎవరో మీరు గమనించండి. స్వర్ణశైలాభదేహం, బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటుంది ఆయన శరీరం. మీరు వెళ్ళి ఆయన పాదములు గట్టిగా పట్టుకోండి. ఆయన బుకాయిస్తాడు. నాకేం తెలుసు, నేను హనుమని ఏమిటి అంటారు. వదిలిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి. ఆయన పాదములు పట్టుకుంటే ఆయన మీకు రామచంద్రమూర్తి దర్శనం చేయిస్తారు. అంతవరకు మాత్రం నేను చెప్పగలను. ఎందుకనంటే రామచంద్రమూర్తి హనుమకు ఇచ్చినటువంటి వరం. ఎక్కడెక్కడ రామాయణ ప్రవచనం జరిగినా, ఎక్కడెక్కడ రామభజనం జరిగినా, ఎక్కడెక్కడ రామగుణ సంకీర్తనం జరిగినా అక్కడ హనుమ వస్తారు. హనుమ వచ్చారు అంటే ఆ ప్రాంగణం పరమ పవిత్రమే. ఇంకా చచ్చిపోయేవాడు కూడా బ్రతకవలసిందే. అంతటి మంగళప్రదుడు, అంతటి మహోపకారి, మహానుభావుడు హనుమ అంటే.